దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు స్పందించండి, సమాధానం చెప్పండి. ఈ విధంగా అడగాల్సిన కారణం ఏమొచ్చిందంటే, పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే, ముఖ్యంగా నేను కోర్టుకు ఎందుకు వచ్చాను, నేను వచ్చిన పర్పస్ ఏంటి, నేను వేసిన పిటిషన్ ఏంటి, దాని మీద జరిగిన గందరగోళాలు ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తూ వచ్చాను. సో చాలా తతంగా జరిగాయి. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడేదేమంటే, నా మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, 2015లో పెట్టారు. 2025 వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది. సో క్రాష్ చేశారు దాన్ని. ఇప్పుడు నేను ఏమడుగుతున్నాను దాని మీద, అయ్యా క్రాష్ చేశారు, కోర్టును మోసం చేశారు, కోర్టును మోసం చేశాక ప్రభుత్వాన్ని మోసం చేశారు, వాళ్ళ డిపార్ట్మెంట్ను మోసం చేసుకున్నారు, సో నన్ను మోసం చేశారని చెప్తూ వస్తే ఏ విధమైనటువంటి స్పందన కానీ మాట్లాడడం కానీ ఏమీ లేవు. గౌరవ కోర్టు కర్నూలు కోర్టును ప్రశ్నిస్తుంటే కర్నూలు మ్యాజిస్ట్రేట్లు గారు కూడా ఏమంటుంది, అయిపోయింది వదిలిపెట్టండి, ఇవన్నీ జరిగిపోతుంటాయి, మామూలే, మర్చిపోండి, క్షమాగుణం గొప్పది, భగవద్గీత చెప్తున్నారు తప్ప భగవద్గీత అనేది భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడ ఉంది, ఏ చట్టాలలో ఉంది భగవద్గీత, ఏ కోర్టులలో ఉంది భగవద్గీత? కేవలం నా వరకు వచ్చేసరికి భగవద్గీత అంటూ ఉన్నారు. సో దేనికోసం మేము ఉండేది? సో మీ పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అనేది ఎవరు విమర్శించకూడదు, దాని గురించి ఎవరు మాట్లాడకూడదు అనే పరిస్థితికి వచ్చేసారు. సరే, అద్భుతం. ఎందుకు అద్భుతం అంటే, మీరు ప్రభుత్వ ఉద్యోగులు, బాధ్యతాయుతమైనటువంటి అధికారులు, మహోన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఎవరు కాదట్లేదు. సో మీ నిర్లక్ష్యాలని మేమెందుకు భరించాలి? మీకు ఈరోజు విశిష్టమైనటువంటి అధికారాలు ఉన్నాయని ఎట్లంటే అంటున్నారు. భారత ప్రభుత్వము, ఈ దేశం మాకు అదే విశిష్టమైన అధికారాలు ఇచ్చింది. ఈ దేశ ప్రతినిధిని నేను, భారతదేశ రాజ్యాంగ ముఖ చిత్రాన్ని నేను. ఈ దేశానికి ఈ ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి, డిఎల్ఎన్ శాస్త్రి అనే వ్యక్తి వలసదారుడు కాదు, అక్రమంగా దేశంలో ప్రవేశించిన వాడు కాదు, పైగా శరణార్థిని కాదు, ఏమీ కాదు. మరి ఈ క్షోభ ఎందుకు మాకు? మీరు కేసులు పెట్టారు, భరించాము, అన్ని విధాలా మాట్లాడుతూ వచ్చాము, అన్నింటినీ ఫేస్ చేసుకుంటూ వచ్చాము. ఈరోజు తప్పు చేశారు, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పుకుంటూ వస్తే స్పందించడానికి మీకు వచ్చిన నష్టమేమి? భారతదేశ సమాజము బానిస సమాజం అనుకోవాలా, లేక ప్రభుత్వ ఉద్యోగుల స్వార్థ ప్రయోజనాల కోసము, వాళ్ళ నిర్లక్ష్యాల వ్యవస్థ కోసం ఏర్పడిన దేశం అనుకోవాలి? ఏ వ్యవస్థలో ఉన్నాము? ఎందుకు మాకు ఈ దౌర్భాగ్య పరిస్థితి? ఏం తప్పు చేసామని చెప్పి మేము వినయంగా బతకాలి? ఒకవైపేమో తప్పుడు కులము, తప్పుడు సర్టిఫికెటు, ప్రభుత్వాన్ని మోసం చేశారని చెప్తుంటే దాని మీద విచారించకుండా అయిపోయింది వదిలిపెట్టండి అని మాట్లాడడం మొదలుపెడితే ఎక్కడ పోతుంది వ్యవస్థ? ఒక మహోన్నతమైన వ్యక్తి, ఆ మ్యాజిస్ట్రేట్ నీకన్నా చిన్నపిల్లని ఇబ్బంది పెట్టొద్దు, వదిలిపెట్టే అని చెప్పి పరిస్థితికి వచ్చిందంటే, సరే మేము వదిలేస్తాము, మానవత్వం చూపాలి. మరి మా మీద మానవత్వం ఎవరు చూపాలి? అంటే మేము భరించాలి, బాధపడాలనే సిద్ధాంతంలో ఉన్నారా? సో చెప్పేది ఏమంటే, మీకు బాధ్యత ఉంది. ఇక్కడ ఎవడు బానిస కాదు, శరణార్థి కాదు, వలసదారుని కాదు, అక్రమంగా ఈ దేశంలోకి ప్రవేశించి బతకడం. మీకు ఎంత హక్కు ఉందో నాకు అంత హక్కు ఉంది. సో ఈ ఎస్సీ ఎస్టీ కేసు మీద పూర్తి స్థాయిలో విచారించండి, పరిశీలించండి. ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండండి. 10 సంవత్సరాల పాటు నేను కూడా పోరాడాను. మొత్తం వ్యవహారం అంతా ఒక ఆకారానికి వచ్చింది. మీరు స్పందించాల్సిన బాధ్యత ఉంది, స్పందించండి. మీకు హక్కు ఉంది. మీరే దీని కర్త కర్మ క్రియ. ఎవరైతే పోలీసులు కోర్టును మోసం చేశారో మీరు సహకరించారు, వాళ్ళ యొక్క మనస్తత్వాలను భరించామని చెప్పారు, భరించాము. చివరికి వచ్చేసరికి ఏమంటున్నారు, సర్దుకోండి, మర్చిపోండి అంటున్నారు. ఇప్పుడు చట్టమే ప్రవర్తించాలి, సెక్షన్ ఆఫ్ లానే అమలు కావాలి, చట్టం ఏం చెప్తుందో ముఖ్యంగా అదే అమలు కావాలి. ఐపీసీ 220 ఖచ్చితంగా అమలు జరిగి తీరాలి. అది జరగనంత వరకు వదిలిపెట్టే ప్రశ్న లేదు. మహా అంటే మీరు కేసు పెడతారు మమ్మల్ని విమర్శిస్తున్నాడు అని, కానీ మీకు మనస్సాక్షి అనేది ఒకటి ఉంది, ఆత్మాభిమానం, వ్యక్తిత్వము, ముఖ్యంగా చదువుకున్నాము అనేది ఒకటి ఉంది. మీరు కూడా సంఘంలో సభ్యులు, సమాజంలో సభ్యులు, బాధ్యత గల వ్యక్తులు కాదు, బాధ్యతతో ప్రవర్తించాల్సిన వ్యక్తులు. అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా, డిఎల్ఎన్ శాస్త్రి. నమస్తే.